నమస్కారం వాజీవార్తకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. నేలపై కూర్చొని భోజనం చేసిన మంత్రి కొండపల్లి, విద్యార్థులతో కలిసి వాలీబాల్ ఆడిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు బలమైన ఆయుధం P4, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఢోలా బాల వీరాంజనేయ స్వామి. కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్, గవర్నర్ కు ఘన స్వాగతం పలికిన టీటీడీ అధికారులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ మంగళవారం తిరుమల శ్రీవారి వెంకటేశ్వర స్వామిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్ కు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సివిఎస్ఓ మురళీకృష్ణ సాదరంగా ఆహ్వానం పలికారు. ఆలయ అర్చక బృందం ఇస్తకఫాల్ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. దర్శన అనంతరం వేద పండితులు గవర్నర్ కు వేద ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఈవో, అదనపు ఈవోలు గవర్నర్ కు శ్రీవారి తీర్థ ప్రసాదములు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. జామి మండలం లొట్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్పీ ఎన్ఆర్ఐ సాధికారత శాఖ మంత్రులు కొండపల్లి శ్రీనివాస్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో ఎంతో ఆప్యాయంగా మమేకమై వారి చదువుల పురోగతిని గురించి ఆరా తీశారు. ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగాలన్నారు. కష్టపడే వారికి విజయం తప్పక సిద్ధిస్తుందని అన్నారు. బాగా చదువుకోవడం ద్వారానే జీవితంలో గొప్ప అభివృద్ధికి సాధించగలరని ఆయన స్పష్టం చేశారు. అనంతరం పాఠశాలలో మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించిన మంత్రి స్వయంగా విద్యార్థులకు వడ్డన చేశారు. తన హోదాను పక్కన పెట్టి సామాన్యుల్లా విద్యార్థులతో కలిసి నేలపై కూర్చొని భోజనం చేయడం అక్కడి వారిని విశేషంగా ఆకట్టుకుంది. భోజనం అనంతరం కాసేపు విద్యార్థులతో కలిసి వాలీబాల్ ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఒక మంత్రి హోదాలో ఉండి కూడా విద్యార్థులతో ఇంత నిరాడంబరంగా గడపడం అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచింది. జిల్లాలో గ్యాస్ కొరత లేదని మంత్రి అనిత స్పష్టం చేశారు. గృహ అవసర సిలిండర్లు సరఫరాలో ఎటువంటి సమస్య లేదని, ఎప్పటిలాగా సరఫరా జరుగుతుందని చెప్పారు. ముందు జాగ్రత్త చర్యగా ఎక్కువ మంది ఒకేసారి బుకింగ్ చేపడుతున్నారని అన్నారు. గ్యాస్ సరఫరాపై ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని, పర్యవేక్షణకు కలెక్టరేట్ లో ప్రత్యేక సెల్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే సెల్ నెంబర్ 8074400947 నెంబర్తో కంట్రోల్ రూమ్ ఏర్పాటైందని తెలిపారు. వినియోగదారులకి ఎటువంటి సందేహాలు ఉన్నా కంట్రోల్ రూమ్ ఫిర్యాదు చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. గ్యాస్ ఇప్పుడు మీకు తెలుసు, యుద్ధం కారణంగా మనకు కూడా గ్యాస్ తక్కువ అవుతుంది అని చెప్పి ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. మన అదృష్టం ఏంటంటే డొమెస్టిక్ స్టైల్లో చూసుకుంటే ఆ గ్యాస్ సప్లై చూసుకుంటే ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. యాక్చువల్గా క్రానిక్గా ఎక్కువ వాళ్ళని భయభ్రాంతులు గురి చేసేయటం వల్ల ఎక్కువ మంది దాని మీద దృష్టి పెట్టి ఎక్కువ బుకింగ్స్ అయినాయి. యాక్చువల్గా పర్ డే మనకి 10,000 వరకు మనకి కన్జ్యూమ్ చేయడానికి మనకి సిలిండర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అలాంటిది ఈరోజు వాళ్ళు 79,000 వరకు వాళ్ళు అప్లై చేసేసుకోవడం వల్ల, బుక్ చేసేసుకోవడం వల్ల అదొకటి కనిపిస్తుంది. కానీ ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. అది కాబట్టి ప్రజలు కూడా మీరు బుక్ చేసుకున్న 25 డేస్లో
డెఫినెట్గా అది మీకు ఇంటికి చేరుతుంది. ఇంటికి చేరకపోతే టోల్ ఫ్రీ నెంబర్ కూడా మన డిఎస్ఓస్ వాళ్ళందరూ కూడా ఇచ్చారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి పంపించిన ఇమీడియట్గా మీకు ఆ గ్యాస్ డెలివరీ అవుతుంది. ఇప్పుడు కమర్షియల్ బేస్లో కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, కానీ వాటిని కూడా ఈరోజు ఓవర్కమ్ చేసి గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు వాటిని కూడా ఓవర్కమ్ చేస్తున్నాం. కాబట్టి కమర్షియల్లో కానీ డొమెస్టిక్లో కానీ గ్యాస్ సరఫరాలో విజయనగరం జిల్లాలో ఎటువంటి ఇబ్బంది లేదు అని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. P4 ద్వారా అవకాశం ఉన్న వాళ్ళు పేదవారికి అండగా నిలవాలని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన P4 కార్యక్రమం ఏడాది వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంగారు కుటుంబంగా ఎంపికైన రావివలస గ్రామానికి చెందిన సింగారపు సంతోషి కుటుంబానికి గోపన్వలస తెలుగు ఉపాధ్యాయులు మరడాన సత్యారావు 5,000 రూపాయల నగదు సహాయం అందించారు. హౌసింగ్ లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ P4 ద్వారా పేదవారికి సహాయం చేయడానికి సామాజిక సేవకులు ముందుకు రావాలన్నారు. అలాగే మొదటి విడతలో ఇల్లు మంజూరైన లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేశారు. మేజర్ ఇరిగేషన్ మన తోటపల్లిలో మొట్టవలస మీడియం ఇరిగేషన్ తోటపల్లి మేజర్ ఇరిగేషన్కు మనం పెట్టుకున్న లక్ష్యం ఈ ఇయర్లో మొట్టవలస నిర్మాణం చేయడానికి ఒక 20 కోట్ల ఈ సంవత్సరం అవసరం ఉంటుంది. 10 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఏఐబిపి స్కీమ్ కింద ఇస్తే 10 కోట్లు మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చి దీన్ని అక్కడ పంపిస్తే ఈ 10 కోట్లు మనం మొదటి క్వార్టర్లో 2.5 కోట్లు ఖర్చు పెట్టాలి. ఆ 2 మాసాల్లోనూ 3 మాసాల్లోనూ అది ఖర్చు పెట్టేసామని మన యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇక్కడి నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపిస్తే నెక్స్ట్ మంత్కి రావాల్సిన 2,500 ఆ 2,500 5,000 మనకు పంపిస్తారు. 5 కోట్లు. మళ్ళీ డిసెంబర్ దగ్గరికి వచ్చేటప్పుడు మనం కరెక్ట్గానే యూటిలైజేషన్ సర్టిఫికేట్లు ఇవ్వాలి. ఇవ్వకపోతే రాదు. వేసవి సెలవులో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ చర్లపల్లి సంత్రాగచ్చి చర్లపల్లి మధ్య ద్వివార ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు నడపాలని నిర్ణయించింది. చర్లపల్లి నుండి సంత్రాగచ్చి వెళ్లే రైలు ఏప్రిల్ 4 నుండి 28 వరకు ప్రతి శని మంగళవారాల్లో అందుబాటులో ఉంటుంది. ఇది ఉదయం 5:40 బయలుదేరి 5:40 బయలుదేరి అదే రోజు రాత్రి 19:55 దువ్వాడకు మరుసటి రోజు ఉదయం 11 గంటలకు సంత్రాగచ్చికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సంత్రాగాచి చర్లపల్లి రైలు ఏప్రిల్ 5 నుండి 29 వరకు ప్రతి ఆది బుధవారాల్లో మధ్యాహ్నం 12:25 బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 17:30 చర్లపల్లికి చేరుకుంటుంది. మొత్తం 24 కోచ్లతో నడిచే ఈ రైలు నల్గొండ, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం మీదుగా ప్రయాణిస్తుంది. ఈ ప్రత్యేక సర్వీసులను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ పవన్ కుమార్ సూచించారు. స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఏప్రిల్ 6వ తేదీ నుంచి 18 సంవత్సరాల నిండిన మహిళలకు ఉచితంగా 4 విభాగాల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని సంస్థ డైరెక్టర్ భాస్కర్ రావు తెలిపారు. ఈ రోజు శిక్షణ సంస్థ కార్యాలయంలో ఆయన వాజిద్ న్యూస్ తో మాట్లాడారు. టైలరింగ్ శిక్షణ, బ్యూటీషియన్ కోర్సు, కంప్యూటర్ అకౌంటింగ్ కోర్సులు ఇవ్వడం జరుగుతుందన్నారు. శిక్షణకు గ్రామీణ ప్రాంతానికి చెందిన మహిళలు అయి ఉండాలన్నారు. 10వ తరగతి పాస్ అయి ఉంటే చాలన్నారు. నిరుద్యోగ మహిళలకు స్వయం ఉపాధి కల్పించడమే తమ సంస్థ లక్ష్యం అన్నారు. మా దగ్గర స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అన్నది ఈ నెల నిన్నటితో అది మగవాళ్ళ బ్యాచ్లు, అబ్బాయిల బ్యాచ్లు క్లోజ్ అయింది. మళ్ళీ ఈ నెల వచ్చే నెల అంటే ఏప్రిల్ 6వ తారీఖు నుంచి మహిళలకు 3 తరగతుల్లో ప్రధానంగా శిక్షణ ఇవ్వబడుతుంది. ఒకటి కంప్యూటర్ అకౌంటింగ్ సిస్టమ్, ఇది పూర్తిగా మహిళలకు మాత్రమే, ఇది 38 రోజులు ఉంటుంది. అలాగనే మహిళల కోసం ఇంకొక ప్రోగ్రాము బ్యూటీ పార్లర్ కోర్సు, ఇది కూడా 34 డేస్ ఉంటుంది. నెక్స్ట్ ఉమెన్ టైలరింగ్, ఇది 30 డేస్ ఉంటుంది. ఈ 3 ప్రోగ్రాంలకి మనకి ఇక్కడ రెసిడెన్షియల్ అకామిడేషన్ ఉంటుంది. నెక్స్ట్ పూర్తిగా ఉచితంగా వాటికి కావాల్సిన మెటీరియల్ కానీ ఏదైనా మొత్తం ఎంటైర్ ఫ్రీగా ఉంటుంది. దీని కోసం మీకు 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలా, 10th క్లాస్ చదివి ఉంటే చాలు. నెక్స్ట్ దీనికోసం వైట్ రేషన్ కార్డు అండ్ ఆధార్ కార్డు ఉండాలా. ఇది గ్రామీణ ప్రాంత మహిళలకు మాత్రమే.
5 ఏళ్ల పాటు మూలపేట పోర్టును పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతుంటే చూసి వారోలేక వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ కావలి గీష్మ అన్నారు. స్థానిక ప్రజలకు వాస్తవాలు తెలుసు, అదే నిజం రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. మూలపేటలో పోర్టు నిర్మాణానికి ప్రతిపాదనలు తీసుకుని వచ్చి భూసేకరణ ప్రక్రియను కూడా 2014-19లో నాడు తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించింది. 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక పోర్టు నిర్మాణ పనులు పూర్తిగా పక్కన పెట్టేసింది. గతంలో తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన ప్రాజెక్టును రద్దు చేయడం, పరిశ్రమలను వెళ్లగొట్టడం చేసినట్లే ఈ పోర్టును కూడా నిలదీశారు. 4 ఏళ్లు ప్రాజెక్టు నిర్లక్ష్యం చేసి తీరా 2024 ఎన్నికలు దగ్గర పడటంతో రాజకీయ లాభాల కోసం ప్రాజెక్టు నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించినట్లు నాటకాలు ఆడారు. కానీ పనులు మాత్రం నత్తనడకనే నడిచాయి. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పనులు వేగంగా సాగుతున్నాయి. వైసీపీ పాలన కేవలం 22% పనులు మాత్రమే పూర్తయితే కూటమి ప్రభుత్వం ఇప్పటికే 75% పనులు పూర్తి చేసిందని ఆమె తెలిపారు. గత 2 రోజుల నుంచి శ్రీకాకుళం జిల్లా వైసీపీ నాయకులు మూలపేట పోర్టు గురించి తప్పుడు ప్రచారాలు చేస్తూనే వచ్చారు. అయితే ప్రజలకి అక్కడ స్థానికంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రజలకి అసలు వాస్తవాలు వాళ్ళకి తెలుసు. రాష్ట్రంలో ఉన్న ప్రజలకి తెలియాలని వాస్తవాలు మీ ముందుకు పెట్టడానికి నేను ఈరోజు మీ ముందుకు రావాల్సి వచ్చింది. 2014లోని ఎప్పుడైతే టీడీపీ గవర్నమెంట్ వచ్చిందో అప్పుడు ఫస్ట్ టైం అసలు అక్కడ పోర్టు ఉంటే బాగుంటుంది, భూసేకరణ చేయాలి అనేది ఒక ప్రపోజల్ వచ్చి అప్పుడు స్టార్ట్ చేశాం. అయితే దాని తర్వాత 2019లోని వీళ్ళ గవర్నమెంట్, వైసీపీ వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాని గురించి పట్టించుకోకుండా పక్కన పెట్టేశారు. 2024 ఇంక ఎలక్షన్స్ వస్తున్నాయి అనగానే సంవత్సరం ముందు కొబ్బరికాయ కొట్టేసి ఏదో మేమే చేస్తున్నామని అనుకొని డ్రామాలు ఆడేశారు. సరే, అది అయింది. ఇంక వీళ్ళు 2024లోని మనం గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైసీపీ గత పాలనలోని చేసిన 22% వాళ్ళు పూర్తి చేస్తే కూటమి ప్రభుత్వం ఇప్పుడు 20 నెలల్లోని 75% పూర్తి చేసింది. వైసీపీ నాయకులకి గాని జగన్మోహన్ రెడ్డి గారికి గాని 24 గంటలు తెలుగుదేశం పార్టీ గాని కూటమి ప్రభుత్వం గాని ఏవైతే వాళ్ళు పనులు చేశారో, ప్రజల కోసం మంచి చేశారో, ఇండస్ట్రీలు తీసుకొని వచ్చారో, ఏదైతే అభివృద్ధి చేశారో వాళ్ళకి ఆ క్రెడిట్ వాళ్ళే చేసేశారో అని చెప్పుకోవడం, అబద్ధం చెప్పుకోవడం వాళ్ళ రక్తంలో నిండిపోయింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఈదురుగాలతో కూడిన వర్షం వరి మాత్రమే కాకుండా మొక్కజొన్న పంటను కూడా దెబ్బతీసింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్, ధొంకేశ్వర్, మక్లూరు, ఆలూరు మండలాల్లోని పలు గ్రామాల్లో ఈదురుగాలతో కూడిన అకాల వర్షం కురిసింది. కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటలు పొలాల్లోనే నేల రాలిపోగా కళ్ళాల్లో ఉంచిన ధాన్యం తడిసి నష్టపోయింది. అదే సమయంలో మొక్కజొన్న పంటలు కూడా ఈదురుగాలుల ప్రభావంతో నేల కొరిగి తడిసి పాడైపోయి దీంతో రైతులకు రెండింతల నష్టం వాటిల్లింది. పంటను కోత దశకు తీసుకురావడానికి ఇప్పటికే భారీగా ఖర్చు చేసిన రైతులు అకాల వర్షాలతో పంట చేతికి రాకపోవడంతో తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా వంట గ్యాస్ కొరత వేధిస్తుంది. ఒక పక్క అధికారులు గృహ వినియోగదారులకు ఎలాంటి కష్టాలు లేకుండా సమయం ప్రకారం గ్యాస్ అందజేస్తున్నామని చెబుతున్నప్పటికీ ఆ మాటల్లో వాస్తవం లేదని వినియోగదారులు లభోదిబం అంటున్నారు. క్షేత్రస్థాయిలో గ్యాస్ కొరత తీవ్రంగా ఉందని వారు చెబుతున్నారు. గ్యాస్ బుక్ చేయడానికి ఎన్నో అవస్థలు పడవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. బుకింగ్ కాల్స్ పనిచేయడం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీల వద్ద వినియోగదారులు బారులు తీరుతున్నారని, వినియోగదారులకు గ్యాస్ కొరత లేకుండా సంబంధిత అధికారులు చూడాలని కోరారు. ఈరోజు గత 14వ తారీఖు నుంచి మాలాటలకే గ్యాస్ బుకింగ్ అవ్వట్లేదంటే సామాన్యులు ఎంత ఇబ్బంది పడతారన్నది మాకు అర్థమవుతుంది. కాబట్టి ప్రభుత్వం వారు గతంలో గ్యాస్ పొయ్యిల మీద ఎంతో ఎంకరేజ్ చేసి కట్టె పొయ్యిలు మానేయాలి, గ్యాస్ వాడాలని చెప్పేసి
ఎన్నో రకాల స్టేట్మెంట్లు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. ఈరోజు గ్యాస్ కొరత అయితే పట్టించుకునే పరిస్థితి అయితే లేదు. అలాగే ఎంఆర్ఓ గారు కూడా మేము కంప్లీట్ చేయడం జరిగింది. జేసీ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, గ్యాస్ మీద అయితే ప్రత్యేకమైన డ్రైవ్ నిర్వహించాలని, ఎక్కడెక్కడైతే లోపాలున్నా లోపాలన్నీ సరిచేయాలని, ప్రజలకు అందుబాటులో గ్యాస్ తీసుకురావాలని మేమైతే కోరుకుంటున్నాం. సెంట్రల్ నుంచి అయితే గ్యాస్ అన్నీ బాగానే ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ స్టేట్లోకి వచ్చేసరికి కూడా మా లీడర్స్ కూడా గ్యాస్ అందుబాటులో ఉందంటున్నారు. దిగువ స్థాయికి వచ్చేసరికి గ్యాస్ అయితే సప్లై జరగట్లేదు. అలాగే హోటళ్ళు మూసేస్తున్నారు, పని వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. రోజు మనోహర్ గారు అయితే కానీ కన్సల్ట్ మంత్రి గారు పుష్కలంగా గ్యాస్ ఉంది, ఇబ్బంది లేదు, అమ్మా రండి ఇబ్బంది లేదని క్లియర్గా చెప్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో వచ్చేటప్పటికి గ్యాస్ అయితే ఇబ్బంది అయితే వాస్తవం. కానీ మినిమం ఇన్నాళ్ళ బుక్ చేస్తే వెంటనే బుక్ అయ్యేది, బుక్ చేయడానికి కూడా నెంబర్ తీసుకోవట్లేదు, ఆన్లైన్లో కూడా అవ్వట్లేదు. కాబట్టి ఈ జిల్లా జేసీ గారు ఇమీడియట్గా సెల్ ద్వారా బుక్ అయ్యేటట్టుగా చూడకపోతే చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గ్యాస్ గురించి చాలా మట్టుగా ఇప్పటికే కట్టెల పొయ్యిలు తెచ్చుకుంటున్నారు. దయచేసి ఏదైతే గ్యాస్ ఏజెన్సీ మీద తక్షణమే జాయింట్ కలెక్టర్ గారు ఎంఆర్ఓలకు ఆదేశాలు ఇచ్చి రోజు ఏదో టైంలో పర్యవేక్షించి ఏ రోజు ఎన్ని బుక్ అవుతున్నాయి, ఎన్ని డెలివరీ అవుతున్నాయి, బుక్ అవ్వకపోయిన వీటికి మిగతా పరిస్థితి ఏంటనేది కూడా జాయింట్ కలెక్టర్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఈ ప్రజలకి ఇబ్బంది లేకుండా చెయ్యాలని మీ ద్వారా అయితే మాత్రం తెలియజేసుకుంటాం. విజయనగరం వాసులకు ఇక విద్యుత్ కోతలు, లో వోల్టేజ్ సమస్యల నుండి ఉపశమనం లభించనుంది. విజయనగరం విద్యుత్ ముఖ చిత్రాన్ని మార్చేలా వీటి అగ్రహారం 132/33 kV సబ్ స్టేషన్ నుండి దాసనపేట వరకు నిర్మించిన 5 కిలోమీటర్ల సరికొత్త 33 kV ఇంటర్ లింకింగ్ లైన్ మంగళవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, ఏపీ ఈపీడీసీఎల్ ఎస్ఈ లక్ష్మణరావు, ఏపీ ట్రాన్స్కో ఎస్ఈ వరప్రసాద్ కలిసి ఈ నూతన లైన్ ఛార్జ్ చేసి జాతికి అంకితం చేశారు. టౌన్ డివిజన్ పరిధిలోని విద్యుత్ మౌలిక సదుపాయాల కల్పనలో ఇది ఒక మైలురాయి అని వారు పేర్కొన్నారు. న్యూ ఫీడర్ ఏదైతే మనం ఎరెక్ట్ చేసుకున్నామో ఇక్కడ 130/33 kV సబ్ స్టేషన్ వంటితాడులో దాన్ని ఈరోజు ఛార్జ్ చేశారు. దాన్ని మన వినియోగదారులకు అందుబాటులో ఉంచడానికి ఆ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ముందుగా మేడం గారికి మా ఈపీడీసీఎల్ అదేవిధంగా ఏపీ ట్రాన్స్కో తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేడంతో పాటు ఎస్ఎస్పీ మేడము అదేవిధంగా మిగతా ప్రజాప్రతినిధులు కూడా వచ్చి పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అయితే మనం ఒకసారి విజయనగరం పట్టణంలో ఉన్నటువంటి ఈ విద్యుత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం చూసినట్లయితే ఇక్కడ 33/11 kV సబ్ స్టేషన్స్ ఉన్నాయి. వినియోగదారులు చూస్తే 1.5 lakh వినియోగదారులు విజయనగరం ఈ యొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. మనం చూస్తుంటే ఈరోజు మనకి ఒక హై టెన్షన్ లైన్ అనేది ప్రత్యేకంగా ఇక్కడ మనం వీటి అగ్రహారం నుంచి దాసన్పేట వరకు ఒక ఫీడర్తో పాటు 1 crore అమౌంట్తో మనం చేయటం జరుగుతూ ఉంది. అలాగే మనం చూసుకుంటే మనం వచ్చినప్పటి నుంచి మనం ఇక్కడ సోనియా నగర్లో సబ్ స్టేషన్ అనేది మనం ఓపెన్ చేయటం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ప్రశాంత్ నగర్లో సబ్ స్టేషన్ ఒకటి వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. ఈ 2 సబ్ స్టేషన్స్ కలిపితే మనకి 10 కోట్లు వర్క్ అనేది 2 కూడా జరిగినాయి. అలాగే మనం చూసుకుంటే మనకి ఎన్హాన్స్మెంట్ ఆఫ్ సబ్ స్టేషన్స్ అంటే సబ్ స్టేషన్ని అప్గ్రేడ్ చేయటం, 3 సబ్ స్టేషన్స్ని మనం అప్గ్రేడ్ చేసాం. బూడా, తోటపాలెం, బుచ్చెన కోనేరు. లాస్ట్ టైం మనం బుచ్చెన కోనేరులో కూడా మనం ఒక ప్రోగ్రామ్ చేయటం జరిగింది. ఆ టైంలో మనం 3 సబ్ స్టేషన్స్ కూడా అప్గ్రేడ్ చేసాం. విజయనగరం వై జంక్షన్ నుండి చిన్నాపురం జంక్షన్ వరకు గల 3 కిలోమీటర్ల రహదారి అభివృద్ధి పనులకు 1.50 కోట్లతో పునరుద్ధరణ పనులకు గొల్లలపేట పంచాయతీ కోరాడ వద్ద ఈ రోజు శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ రహదారి పనులకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో రహదారులన్నీ గుంతలమయంగా ఏర్పడ్డాయన్నారు. విజయనగరం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అహిర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తూర్పు కార్పొరేషన్ చైర్పర్సన్ పాలవలస యశస్వి, బీజేపీ జిల్లా అధ్యక్షులు రాజేష్ వర్మ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వరకు రామనారాయణ టెంపుల్ దారి మనం ఇదంతా కూడా మనం రిపేర్ చేస్తున్నాం. మనం చూస్తుంటే 2019-2024 చూస్తే అసలు ఏ రోడ్డు కూడా రిపేర్ అవ్వకుండా అన్ని ఏరియాస్లో గుంతలుగా తయారైనాయి. అయితే మన ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక 3 పార్టీలు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన 3 పార్టీలు కలిపి కూడా మన రాష్ట్రాన్ని డెవలప్మెంట్, సంక్షేమం 2 కూడా సమానంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. అయితే ఈ రోడ్ రిపేర్లో భాగంగా మన రీసెంట్గా అక్కడ మనం రింగ్ రోడ్ కొత్తపేట నీల్ ట్యాంక్ వరకు మనం ఆ రోడ్ కూడా 3 crores రిపేర్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ వై జంక్షన్ టు చిన్నాపురం అనేది మనం ఇక్కడ కూడా రిపేర్ చేయటం జరిగింది. ఈ వర్క్ ఏమో 1.5 crores మనకి శాంక్షన్ అయ్యింది. అయితే ఈ వర్క్ కూడా మనం శంకుస్థాపన చేసి వెంటనే మనం మొదలు పెడుతున్నాం. ఇవన్నీ కూడా R&B వర్క్స్. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండలం మిర్యాల గ్రామంలో పోలీసులు కార్టన్ సెర్చ్ నిర్వహించారు. గురిజాల డీఎస్పీ వెంకటరమణ ఆధ్వర్యంలో కారంపూడి మండలం ఫ్యాక్షన్ గ్రామమైన మిర్యాలలో కార్టన్ సెర్చ్ చేపట్టారు. ఈ కార్టన్ సెర్చ్ లో భాగంగా తనిఖీలైన సరైన ధృవీకరణ పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు, కత్తులు, గొడ్డళ్లు, గడ్డపారలు, కర్రలు, కొడవళ్లు గుర్తించి పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఫ్యాక్షన్ గ్రామం కావడంతో మున్ముందు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా కార్టన్ సెర్చ్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ప్రజల్ని మభ్యపెట్టి డబ్బులు తీసుకొని మోసం చేస్తున్నారు. అధిక వడ్డీల కోసం ఆశపడద్దండి. అదేవిధంగా మీరు ప్రయాణం చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా తలకి హెల్మెట్ పెట్టుకొని ఉండాలి. ఎందుకంటే మీ మీద మీ కుటుంబం ఆధారపడి ఉంటుంది, భార్య పిల్లలు ఆధారపడి ఉంటారు. పొరపాటున ఇంటి పెద్దకి ఏదైనా జరిగితే వాళ్ళ కుటుంబం అంతా. పెళ్లిలో ఎస్ఐ సహా 3కి గాయాలయ్యే కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఈ రోజు ఉదయం పెను ప్రమాదం సంభవించింది. స్వాధీనం చేసుకున్న బాణసంచా మందుగుడ్డు సామగ్రిని కోర్టుకు తరలిస్తున్న క్రమంలో జరిగిన ఈ పెళ్లిలో సబ్ ఇన్స్పెక్టర్ సహా 3 పోలీస్ సిబ్బంది గాయపడ్డారు. గతంలో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న మందుగుండు సామగ్రిని ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో అవనిగడ్డ కోర్టుకు సమర్పించాల్సి ఉంది. ఈ క్రమంలో ఎస్ఐ డి ఆంజనేయులు, హెడ్ కానిస్టేబుల్ తేజ, కోర్టు కానిస్టేబుల్ అబ్దుల్ డ్రైవర్ నాగరాజ్తో కలిసి సామగ్రిని వాహనంలో చేరుస్తుండగా అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఇందులో ఎస్ఐ దుర్గా ఆంజనేయులు కాలికి గాయాలు కాగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా హెడ్ కానిస్టేబుల్ తేజ, కానిస్టేబుల్ అబ్దుల్లా, డ్రైవర్ నాగరాజు మెరుగైన చికిత్స నిమిత్తం స్థానిక కీర్తి హాస్పిటల్కి తరలించారు. పేలుడు ధాటికి పోలీసు వాహనం కూడా స్టేషన్లోకి ఫర్నిచర్ కిటికీలు ధ్వంసమయ్యాయి. బాడీ లోపలికి వెళ్తూ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే బాగా బ్లీడింగ్ అట్లా అయింది. బేసికలీ మేము చేసే మ్యాక్సిమం చేయగలిగిన ప్రైమరీ ట్రీట్మెంట్ అంతా చేసి ఫ్లూయిడ్స్, ఫస్ట్ ఎయిడ్ నుంచి పెయిన్ కిల్లర్స్ మేనేజ్మెంట్ చేసి పంపిస్తాము. ఫర్దర్గా ఐస్ ఒకటి, ఇయర్స్ ఒకటి అవి చెక్ చేయడానికి మనం ప్రైమరీగా పంపించామన్నమాట. విజయవాడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పంపిస్తాం. ప్రస్తుతానికి పేషెంట్ కండిషన్ స్టేబుల్గానే ఉంది. ఫర్దర్ మేనేజ్మెంట్ అక్కడ చూస్తాం. ఫార్చునేట్ ఇన్సిడెంట్ అయింది. అది సీజ్ చేసిన టపాకాయలు స్టేషన్కి దూరంగా ఒక షెడ్లో పెట్టి ఉంచడం జరిగింది. కోర్టులో దానికి సంబంధిత ప్రొసీజర్ ప్రకారం డిస్పోజల్ ఫైల్ చేశారు. కోర్టు ఆర్డర్స్ రీసెంట్గా రావడంతో వాటిని ఫర్దర్ డిస్పోజల్కి బయటికి తీసే క్రమంలో ఇన్సిడెంట్ అయిందని ప్రాథమికంగా మేము నిర్ధారించడం జరిగింది. ఈ ఇన్సిడెంట్లో మా స్టాఫ్ దాదాపు 5 గాయపడ్డారు. వీళ్ళల్లో 3కి తీవ్ర గాయాలు ఉన్నాయి. తీవ్ర గాయాలు ఉన్న వాళ్ళని ఇక్కడ ప్రాథమిక చికిత్స చేసి ఇప్పుడే విజయవాడకి జస్ట్ తరలించడం జరిగింది. అండ్ డాక్టర్ గారు చెప్తున్న దాన్ని బట్టి దే ఆర్ అవుట్ ఆఫ్ డేంజర్ వెన్ ఇట్ కమ్స్ టు థ్రెట్ టు లైఫ్. అది కాబట్టి ప్రాణ నష్టం ఉండదు అని చెప్తున్నారు. అయితే ఫర్దర్ బెటర్ ట్రీట్మెంట్ కోసం వీళ్ళని విజయవాడ ఇప్పుడు షిఫ్ట్ చేశాము.
ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాపాయం నుండి రక్షణ పొంది సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని విశాఖపట్నం రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి ఐపీఎస్ మార్చిన 30న పిలుపునిచ్చారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు మరియు ప్రజల్లో భద్రతపై అవగాహన కల్పించేందుకు జిల్లా ఎస్పీ ఎస్వి మాధవరెడ్డి ఐపీఎస్ సూచనలతో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధారణ పట్ల అవగాహన కల్పించేందుకు హెల్మెట్ అవగాహన ర్యాలీ పాతిపురం పట్టణం చర్చి జంక్షన్ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ పాత బస్టాండ్ చేరేంత వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమానికి విశాఖపట్నం రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై పచ్చ జెండాను ఊపి హెల్మెట్ అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ద్విచక్ర వాహనాలపై సురక్షితంగా ప్రయాణం సాగించేందుకు ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలన్నారు. సంకల్పం అభ్యుదయం అనేటువంటి 2 కార్యక్రమాల ద్వారా ప్రజల్లో పెద్ద ఎత్తున వెళ్ళడం వల్ల ఆ మెసేజ్ మనకు బాగా కూడా మారుమూల ప్రాంతాల్లో కూడా వెళ్ళడం, అవేర్నెస్ పెరగడం కూడా జరిగింది. దాని ద్వారా మన గంజాయి అవైలబిలిటీ లోకల్ గా ఫీల్డ్ లెవెల్లో తగ్గి కన్జంప్షన్ కూడా చాలా వరకు. గజత్నగరంలో సెంటర్ లైటింగ్ కోసం ఏర్పాటు చేసిన పోలికి ఉన్న స్విచ్ బోర్డుకి కేప్ లేకపోవడంతో పోల్ పట్టుకుని రోడ్డు దాటుతున్న సమయంలో సోమవారం యువకుడికి విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. మృతి చెందిన యువకుడు గజత్నగరం మండలం తుముకాపల్లి గ్రామానికి చెందిన ఆకుల ఏడుకొండలుగా స్థానికులు గుర్తించి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుని రోధిస్తున్నారు. ఎస్ఐ కిరణ్ కుమార్ నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవంలో భాగంగా 2వ రోజైన మంగళవారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా స్వర్ణ రథంపై మాడవీధుల్లో విహరించారు. ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు అత్యంత వైభవంగా సాగిన ఈ రథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని గోవింద నామస్మరణతో రథాన్ని లాగారు. స్వర్ణ రథంపై స్వామివారిని దర్శించుకోవడం వల్ల అష్టైశ్వర్యాలు సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ రోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాల ఐక్యవేదిక నాయకుల ఆధ్వర్యంలో లాయర్ కరీంభాయ్ సంసన్న సభ ప్రెస్ క్లబ్ లో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక నాయకులు చోడి ఆదరణారాయణ, రొంగల్ రామారావు, ఇపిలి రామారావు, తిమిడి ఫైడ్రాజు, టీవీ దుర్గారావు, బూరా ఐశ్వర్య, పి షణ్ముఖరావు పాల్గొన్నారు. చెలికి లక్ష్మణరావు మాట్లాడుతూ సమాజం కోసం పనిచేసే ఏ వ్యక్తి సమాజం మర్చిపోరాదని ఈ సందర్భంగా కోరారు. లాయర్ కరీంభాయ్ తన జీవితాంతం పేదల పక్షాన, కార్మిక కర్షకుల పక్షాన, అనాథుల నిరుపేదల పక్షాన న్యాయం కోసం నిలబడి సమాజంలోనూ న్యాయస్థానాల్లోనూ పోరాడిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. సమాజంలో ఎదురయ్యే అనేక సవాళ్లు ఎదుర్కొని నిలబడి పోరాడిన యోధుడని అన్నారు. ఈ పోరాటానికి ఏ సమయంలోనైనా అర్ధరాత్రి అపరాత్రి లేకుండా మనతో ప్రయాణించి మన ప్రతి అడుగులో అడుగేసి తన ఉద్యమ నేపథ్యాన్ని సాటుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి కరీంభాయ్ మన నుంచి దూరం అవడం మనందరికీ చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఆయన సేవకుని ఆయన ఏదైతే ఈ సమాజం బాగుండాలి, ఈ సమాజంలో అందరికీ సమాన హక్కులు, సమాన గౌరవం దక్కాలనే తపనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలోని జిల్లాలో గృహ నిర్మాణ పథకం విజయవంతంగా కొనసాగుతుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన హౌసింగ్ ఫర్ ఆల్ పథకంలో భాగంగా
రాష్ట్ర వ్యాప్తంగా నిర్దేశించిన 2,50,893 ఇళ్ల నిర్మాణంలో భాగంగా సోమవారం జిల్లాలో మంత్రులు ఎమ్మెల్యేల చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇళ్ల పంపిణీ చేశామని జిల్లా హౌసింగ్ బోర్డు పీడీ అన్నారు. జిల్లాలో ఈ ఏడాది మార్చి 30 నాటికి పూర్తి చేయాలని నిర్దేశించిన 4,286 గృహాల నిర్మాణానికి జిల్లా గృహ నిర్మాణ సంస్థ 100% పూర్తి చేసింది. జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో మంజూరైన ఇళ్లను ఆయా నియోజకవర్గం శాసనసభ్యుల చేతుల మీదుగా అందజేశామన్నారు. అదేవిధంగా గతంలో టిట్కో గృహాలకు డబ్బులు చెల్లించి ఇల్లు మంజూరు కాని వారికి ప్రభుత్వం అమౌంట్ చెల్లిస్తుందన్నారు. కావున ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. బట్టలు అవన్నీ ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం పట్టి ఇప్పించడం జరిగింది సార్. రాబోయే సెప్టెంబర్ నాటికి జిల్లాలో ఉన్న 19,000 ఇల్లు, లేఅవుట్లో 16,000 ఇల్లు, అలాగే 3,000 ఇల్లు ఓన్ సైట్లో ఉన్నాయి. అవన్నీ పూర్తి చేయమని చెప్పి ఈరోజు డిఆర్సీ సమావేశంలో గౌరవ మంత్రివర్యులు మాకు ఆదేశాలు ఇచ్చారు. దానికి సంబంధించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే విజయనగరం మున్సిపాలిటీలో 6,047 ఇల్లు రాకెట్ అనే సంస్థకి ఇవ్వడం జరిగింది. వాళ్ళ మధ్యలో విడిచిపెట్టడం వల్ల వాళ్ళపై పోలీస్ కేసు ఫైల్ చేసి దానికి సంబంధించిన వేరే కాంట్రాక్టర్లు కూడా వస్తున్నారు. వారి యొక్క బిల్లింగ్ తీసుకుని ఆ స్కీమ్ కూడా త్వరితగతిని హిందూ మతం నుంచి మత మార్పిడి చేసే క్రిస్టియన్ మతం పుచ్చుకుంటే హక్కులు వర్తించమని ప్రచారం చేయడం దురదృష్టకరమని బ్రదర్ ఆర్ఎస్ జాన్ అన్నారు. క్రిస్టియన్ సోదరులు ఎక్కడ ఉంటే అక్కడ శాంతి, ప్రేమ ఉంటుందన్నారు. అదేవిధంగా విజయనగరం జిల్లాలో 2.5 ఎకరాల బర్రెల గ్రౌండ్ ని భూమికి సాధించుకున్నామని వీటి నిర్వహణ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలన్నారు. సోషల్ మీడియాలో ప్రచారాలు క్రీస్తు సోదరులు నమ్మవద్దన్నారు. ఆర్ఎస్ జాన్ ఈ మీడియా సమావేశంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన సంఘ కాపరులు పాల్గొన్నారు. విజయనగరం పట్టణంలో 2.5 ఎకరాలు ఒక బరియల్ గ్రౌండ్కి మరి సంపాదించడం జరిగింది. అలాగే అన్ని నియోజకవర్గాల్లో కూడా క్రైస్తవ బరియల్ గ్రౌండ్ ఏర్పాటు చేయాలని మేము ఆశపడుతున్నాం. ఈ బరియల్ గ్రౌండ్ తాలూకా బాధ్యత ప్రభుత్వానికి. క్రైస్తవులు ప్రత్యేకంగా మరి ఈస్టర్ నాడు బరియల్ గ్రౌండ్లోనే వారి తాలూకా ఆరాధన నిర్వహిస్తారు కాబట్టి ప్రతి నియోజకవర్గంలో కూడా అది చేయడానికి మేము ముందుగా వెళ్తున్నామని తెలియజేస్తూ, సుప్రీంకోర్టు మనం ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే ఒక మతం మారిన వాళ్ళకి హిందూ మతంలో ఉన్న అన్ని హక్కులు రావు. హిందూ మతంలోనే ఎస్సీ అణగారిన వర్గం ఉంది, క్రైస్తవ మతంలో లేదు కాబట్టి అట్రాసిటీస్ కేసు వర్తించదు అని ఒక జడ్జిమెంట్ ఇస్తే భారతదేశంలో క్రైస్తవుల తాలూకా హక్కులు పోతాయి. చాలా మంది అంటున్నారు, అది చాలా అప్రస్తుతం. విజయనగరం జిల్లా కేంద్రంలోని అమర్ భవన్లో మంగళవారం పారిశుద్ధ్య కార్మికుల సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పారిశుద్ధ్య కార్మికుల రాష్ట్ర అధ్యక్షుడు అంజుబాబు పాల్గొని ప్రసంగిస్తూ దేశానికి సైనికుడు, రైతు ఎంత ముఖ్యమో సమాజ ఆరోగ్య రక్షణలో పారిశుద్ధ్య కార్మికుడు కూడా అంతే కీలకమని స్పష్టం చేశారు. సఫాయి కార్మికులు తమ హక్కుల పట్ల అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా కరోనా వంటి కష్టకాలంలో తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టి పారిశుద్ధ్య కార్మికులు చేసిన సేవలు వెలకట్టలేనివని, వారి త్యాగాలు సమాజం ఎన్నటికీ మరవకూడదని గుర్తు చేశారు. దేశంలోని ఏ ఆలయాల్లోనైనా ఉత్సవాలు ఘనంగా జరగాలన్నా, రేపు 2027లో రాబోయే గోదావరి పుష్కరాలు విజయవంతం కావాలన్నా పారిశుద్ధ్య కార్మికుల శ్రమ ఎంతో అవసరమని వివరించారు. ఇంతటి మహోన్నత సేవ చేస్తున్న కార్మికులు నేడు అరికొరక జీతాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశం మొత్తం అనారోగ్యాలు పాలవుతుంది. ఇటువంటి పారిశుద్ధ్య కార్మికుడు కరోనా టైంలో అందరూ ఇంట్లో కూర్చొని బయటకు రాని కరోనా టైంలో తన ప్రాణాలను పణంగా పెట్టి చనిపోయిన శవాల దగ్గర నుంచి శ్మశానాలు చేర్చే వరకు కూడా తన ప్రాణాలను పణంగా పెట్టి కరోనా టైంలో పనిచేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక పారిశుద్ధ్య కార్మికుడేనండి. మంది అనేక కులాల వారికి ఎన్నెన్నో రాయితీలు, ఎన్నెన్నో సబ్సిడీలు ఇస్తున్నారు. మరి ఇంత శ్రమించే ఈ పారిశుద్ధ్య కార్మికులకు కూడా మీరు ప్రత్యేకమైన సదుపాయాలు, అలాగే సబ్సిడీలు అందించి ఇల్లు లేని కార్మికులకు ఇల్లులు, అలాగే అనేకమైన సదుపాయాలు అందించాల్సిందిగా గతంలో మేము ఎన్నోసార్లు కోరాం. కొన్ని సలహాలు కూడా మనం ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి. దాంట్లో అర్హతమైన వాటిని పరిశీలించి మరి పారిశుద్ధ్య కార్మికులకి మీరు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరుగుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రభుత్వం ప్రతి నెల 3వ శుక్రవారం PGRS నిర్వహిస్తున్న సమస్యలు పరిష్కరిస్తుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఒక అడుగు ముందుకు వేసింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రతి నెల 1
3 బుధవారాల్లో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పీజీఆర్ఎస్ నిర్వహించి తలపెట్టింది. ఆ వివరాలను సంఘం విశాఖ జిల్లా అధ్యక్షుడు డి రాజశేఖర్ రెడ్డి కలెక్టరేట్ సమీప సంఘం కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. నిబద్ధతతో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం విశాఖపట్నం జిల్లా కార్యాలయంలో మీ మీడియా ద్వారా ఉద్యోగులందరికీ తెలియజేసేది ఏంటంటే, ఏప్రిల్ నెల నుంచి కొత్తగా మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరపున ఉద్యోగులకి ఉన్నటువంటి సమస్యలన్నిటిపైన కూడా నెలకి 2 రోజులు అంటే మొదటి బుధవారం, 3వ బుధవారం ఉద్యోగుల సమస్యలపై గ్రీవెన్సెస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఈ కార్యక్రమంలో ఉపయోగించుకొని మీ సమస్యల్ని మా సంఘం దృష్టికి తీసుకొని వస్తే తప్పకుండా మా సంఘం జిల్లా శాఖలో వీలైనంత మట్టుకు సమస్యలన్నీ పరిష్కరించడం జరుగుతుంది. కానీ మేము 2 రోజులు పెడుతున్నాం నెలకి. అంటే ఇప్పుడు కలెక్టర్ గారికి చెప్పేవి కొన్ని ఉంటాయండి. సమాజంలో అణగారిన వర్గాలకు సంపన్నుల సహకారంతో పైకి తీసుకొచ్చేందుకు చేపట్టిన P4 విధానం ఇప్పుడిప్పుడే ఫలితాలను ఇస్తుందని దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. సూర్యభాగ్ జీవీఎంసీ జోన్ 4 కార్యాలయం నిర్వహించిన P4 ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా P4 విజయానికి సహకరించిన వారిని సన్మానించారు. అనంతరం వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడారు. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నవారు తమ వంతు సహకారంతో సమాజంలో మార్పులు తీసుకురావడానికి కృషి చేస్తున్నారని అన్నారు. P4 విధానంలోని సమాజంలోని పేదలను సంపన్నం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ P4 కార్యక్రమాన్ని కలిసి ఒక అద్భుతమైన తెలియజేసి, ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా పేదవాళ్ళు ఉండకూడదు, ఎవరు కూడా మౌలిక సదుపాయాలు లేకుండా జీవించకూడదు, ఒక మంచి జీవితాన్ని గడిపే విధంగా మనం అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఒక మంచి నిర్ణయంతో చాలా మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా మనం కూడా వాటిని ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. అలాగే ఇంకేమైనా ఎక్కడైనా ఇష్యూస్ ఉన్నా కూడా వాటి అన్నింటినీ కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. బీచ్ రోడ్డు కూడా రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు బలమైన ఆయుధం P4 అని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. పేదరికం రహిత సమాజ నిర్మాణానికి సీఎం చంద్రబాబు ఈ P4 కార్యక్రమం ప్రవేశపెట్టారని తెలిపారు. మధురవాడ వైజాగ్ కన్వెన్షన్ లో జరిగిన P4 ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమానికి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. జిల్లాలో 1,05,186 బంగారు కుటుంబాలను గుర్తించగా వాటిలో 66,103 కుటుంబాలను దత్తత తీసుకున్నట్లు తెలిపారు. అలాగే 7,539 మంది మార్గదర్శులు పేదల ఉన్నతికి కృషి చేస్తున్నారని వారిని అభినందిస్తున్నామన్నారు. పేదల ఆర్థిక ఉన్నతి కోసం మార్గదర్శులకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ మాట్లాడుతూ మానవ సంబంధాలు పెంచడానికి, పేదరికం తొలగించడానికి P4 కార్యక్రమం ఒక వేదిక అని పేర్కొన్నారు. సమాజంలో ధనవంతులు పేదలకు చేయి అందించి వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఇది పూర్తిగా మన సమాజానికి మేలు జరిగే విధంగా తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. ఈ గత ఒక్క సంవత్సరంలోనే మన విశాఖపట్నంలో దాదాపు 1,05,000 కుటుంబాన్ని మనము గుర్తించడం జరిగింది. ఉన్న 7 లక్షల కుటుంబాల్లో వీళ్ళు ఈ 1 lakh ఫ్యామిలీస్ లో ఏదో ఒక సమస్య ఉంది, ఆ సమస్య పరిష్కరించే విధంగా ముందుకు వెళ్దామని గుర్తించడం జరిగింది. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఏదైనా గ్రామాల ఎక్కడన్నా ఒక కుటుంబానికి చిన్న ఆపద వస్తే ఊరు మొత్తం కూడా ఆ కుటుంబానికి అడ్డ కాబట్టి ఆ కష్టం తెలియదాకా అందరూ కూడా సపోర్ట్ చేసేవారు. పెద్దవాల్తేరులో కొలువై ఉన్న 14 గ్రామాల భక్తుల ఇలవేల్పు శ్రీ కరకచెట్టు పాలమంబ అమ్మవారి ప్రధాన జాతరగా వైభవంగా జరిగింది. 14 గ్రామాల భక్తులే కాకుండా మహావిశాఖ పరిసర ప్రాంత ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. చల్లగా చూడమ్మా అంటూ పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనంతో పాటు ఆలయ ప్రాంగణంలో ఉన్న వివిధ దేవతామూర్తుల విగ్రహాలను దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఉత్సవాధికారి ప్రసాదరావు మాట్లాడారు. సోమవారం అమ్మవారి తొలేల ఉత్సవం కోలాహలంగా జరిగిందని చెప్పారు. మంగళవారం ప్రధాన జాతరకు తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని తరించారని చెప్పారు.
పాల్గొంద విశాఖపట్నం నగర ప్రముఖ గ్రామ దేవత శ్రీ కలచెట్టు పోలమాంబ వారి జాతర మహోత్సవాలు నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఈరోజు వేలాది మంది భక్తులు శ్రీ అమ్మవారి దర్శన నిమిత్తం వేంచేస్తున్నారు. ఉదయం 12 గంటల నుంచి కూడా అమ్మవారికి తొలి పూజ కార్యక్రమం ఆలయ వైదిక సిబ్బంది అతి వైభవంగా నిర్వహించడం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల నుంచి సర్వదర్శనం, అదేవిధంగా 100 రూపాయల దర్శనం, 50 రూపాయల దర్శనం, 500 రూపాయల దర్శనం భక్తులకు కల్పించడం జరిగింది. ఇప్పటికీ సుమారుగా ఒక 15,000 మంది పైగా భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా నగరంలో ఉన్న ప్రముఖులు అదేవిధంగా అధికారులు కూడా దర్శనం నిమిత్తం అమ్మవారి దర్శనం నిమిత్తం వేయించడం జరిగింది. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా బీచ్ రోడ్లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో సెంటినరీ కనెక్ట్ ప్యానెల్ డిస్కషన్ స్ట్రాటజిక్ రిఫార్మెంట్ ఇన్ అఫిలియేట్ కాలేజెస్ ఫర్ అకాడమిక్ ఎక్సలెన్స్ కార్యక్రమం జరిగింది. ఈ ప్యానెల్ చర్చను ఉద్దేశించి కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె రామ్జీ మాట్లాడారు. దేశవ్యాప్తంగా 4-5 కోట్ల మంది మాత్రమే ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని, ఈ సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందన్నారు. మానవ వనరులే సమాజ అభివృద్ధికి ప్రధాన సంపదగా నిలుస్తుందని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన విద్యను అందించే దిశ కళాశాలగా పనిచేయాలని సూచించారు. అప్పుడే విద్యార్థుల ఎన్రోల్మెంట్ కూడా గణనీయంగా పెరుగుతుందని అన్నారు. ఉత్తరాంధ్రలో పెట్టుబడులు పెరుగుతున్నాయని, ఉపాధి గణనీయంగా పెరుగుతుందని, ఈ నేపథ్యంలో ఆ అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా నైపుణ్యాలకు మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వివిధ విశ్వవిద్యాలయ ఉపకులపతులు, ఆయా కళాశాల ప్రిన్సిపల్లు పాల్గొన్నారు. Out of 140 crore population in this country, in that higher education is only coming 4.5 crores only. Where the remaining people are going? And write the examination. When multiple sources of information are available, let him learn from multiple sources and let him appear for the examination. You don't prevent him to appear for the examinations. So it means, it implies that the relevance of a teacher in the classroom is becoming redundant in the present day context. I'll give you another example. When I was lecturing in the classroom, the students used to see the mobile phone. They were checking whether I was teaching whether I was giving right information or not. So in Calcutta University, I was delivering a lecture. The people were there setting the mobile phone. Then I understood whatever you teach on the internet, whatever you learn and teach in the classroom, the teacher will be redundant in course of time. So now what? విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తూ నిలువు దోపిడీకి పాల్పడుతున్న ఆదిత్య విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు ద్వారకా నగర ఆదిత్య కళాశాల ఎదుట ఆందోళన చేపట్టింది. ఆదిత్య విద్యా సంస్థల నిలువు దోపిడీపై విచారణ జరపాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నాగరాజు మాట్లాడారు. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులే కాకుండా రెట్టింపు ఫీజులు వసూలు చేస్తున్న విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఆదిత్య విద్యా సంస్థల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యను వ్యాపారమయం చేస్తూ నిలువు దోపిడీకి పాల్పడుతున్న ఆదిత్య విద్యా సంస్థలపై సమగ్ర విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలు పాటించుకోకుండా విద్యార్థుల నుండి తల్లిదండ్రుల నుంచి ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కాకుండా 2 నెంతులు దాదాపు ప్రభుత్వం 15,000 నుంచి 18,000 డిగ్రీ కళాశాలలో ఫీజులు తీసుకోమని చెప్తే కేవలం కాకినాడ ఆదిత్య విద్యా సంస్థలు మాత్రం 2 నెంతులు ఎక్స్ట్రా దాదాపు 60,000 నుంచి 70,000 దాకా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి జలల వల్లే రక్తం పీల్చినట్టుగా వాళ్ళు ఫీజులు దోచుకుంటా ఉన్నారు. నిరసన సందర్భంగా ఈరోజు ఆదిత్య విద్యా సంస్థల వద్ద ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు ఆందోళన చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు దాదాపు గత 1 వారం రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆదిత్య విద్యా సంస్థల వద్ద ఏదైతే ప్రభుత్వ నిబంధనలు తొంగలో తొక్కి ఎటువంటి పర్మిషన్ లేకుండా కమర్షియల్ బిల్డింగ్లు నడుపుతూ ఇటువంటి పార్కింగ్ ప్లేస్ కావచ్చు, గ్రౌండ్ కావచ్చు, అలాగే ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు పట్టించుకోకుండా కొన్ని వేల రూపాయలు కుమ్మరిస్తున్నటువంటి కాకినాడ ఆదిత్య విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తూ ఉంటే ప్రభుత్వం నిమ్మక నీరెత్తి వ్యవహరించి ఇంతవరకు కనీసం ఒడిశా భువనేశ్వర్లో ఉన్న ఏఎస్బిఎం విశ్వవిద్యాలయం హైదరాబాద్ చెందిన ఎయిర్టెక్ దిగ్గజం బ్లాక్ బక్స్ ఎడ్యుకేషన్ల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. దీని ద్వారా 2026-27 విద్యా సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అత్యాధునిక బీటెక్ కోర్సును అందించనుంది. ఈ వివరాలను బ్లాక్ బక్ ఎడ్యుకేషన్ సంస్థ సీఈఓ తోట అనురాధ, పార్ట్నర్షిప్ డైరెక్టర్ బి రాజ్ కుమార్
ఏఎస్బిఎం యూనివర్సిటీ రిజిస్టర్ మన్మథనాథ్ ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో వెల్లడించారు. విద్యాభ్యాసం, పరిశ్రమ అవసరాలకు మధ్య అంతర్యాన్ని తగ్గించి AI/ML నైపుణ్యాలతో భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే సాంకేతిక నిపుణులు తయారు చేయడమే ఈ కోర్సు యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. అందరికీ ఇప్పుడు వర్క్ పోతుంది, AI మొత్తం కోడింగ్ చేసేస్తుంది, వర్క్ చేసేస్తుంది, అన్నీ చేసేస్తుంది. సో ఈ ఇండస్ట్రీలో మనం ఇప్పుడు నిలదొక్కుకోవాలంటే పిల్లలందరూ AI బాగా నేర్చుకోవాలి. అన్ని యూనివర్సిటీస్, ఎగ్జిస్టింగ్ యూనివర్సిటీస్లో AI ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇంకా అది పాత సిలబస్లోనే కొత్తగా AI ఏదో కొంచెం యాడ్ చేసినట్టు చెప్తున్నారనమాట. మేము చెప్పేది ఏంటంటే AI ఫస్ట్, అంటే మొత్తము టెక్నాలజీ ఈవెన్ వాళ్ళు నేర్చుకునేది కూడా AI నుంచి మొదలవుతుంది. AI ఫస్ట్ సిస్టమ్ అనమాట మేము తయారు చేసిన సిస్టము. అండ్ మాకు బ్లాక్ బక్స్కి ఒక లాస్ట్ 14 years నుంచి మేము ఈవెన్ ఫ్యాకల్టీ ఇన్ ఇండియా, ఫ్యాకల్టీ ఇన్ మిడిల్ ఈస్ట్ అంటే దుబాయ్, మస్కట్, ఈ ఏరియాస్ అన్నిట్లో కూడా ఇండోనేషియా వాళ్ళందరూ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీయే మా దగ్గర నుంచి నేర్చుకున్న వాళ్ళు ఉన్నారనమాట. సో ఇంకా సెంట్రల్ పార్క్ వద్ద తొలగించిన నైట్ ఫుడ్ కోర్టును పునరుద్ధరించాలని సెంట్రల్ పార్క్ ఫుడ్ ట్రక్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన దీక్షను 7వ రోజుకు కొనసాగించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకుడు శ్రీకాంత్ మాట్లాడారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు తక్షణమే ఫుడ్ కోర్టును ఏర్పాటు చేసి అందులో తమకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 7 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న అధికారులు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ స్పందించకపోవడం బాధాకరమన్నారు. 6 కోట్లతో ఫుడ్ కోర్టు తూతు మంత్రంగా శంకుస్థాపన చేయడాన్ని తప్పుపట్టారు. తమకు తాత్కాలికంగా నైట్ ఫుడ్ కోర్టు ప్రాంగణంలో దుకాణాల ఏర్పాటుకు అవకాశం ఇవ్వకపోతే తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరించారు. ఈ రిలే నిరాహార దీక్ష 7వ రోజు చేరుకుంది సార్. 7వ రోజు చేసుకున్నా మాకు ఎటువంటి ఇంటిమేషన్ కానీ ఏమీ కానీ లేదు. నిన్న గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు వచ్చి అక్కడ ఏదో శంకుస్థాపన చేశారు. ఆ శంకుస్థాపన చేసిన 15 నిమిషాల తర్వాత మేము వెళ్ళిన తర్వాత అక్కడ శంకుస్థాపన లేదు, ఏమీ లేదు. ఆయన మరి కమిషనర్ గారైనా, కలెక్టర్ గారైనా, ఎంపీ గారైనా ఎవ్వరు కూడా అక్కడికి రాలేదు. ఓన్లీ ఎమ్మెల్యే గారు ఒకళ్ళే వచ్చారు, మళ్ళీ జోనల్ కమిషనర్ గారు వచ్చారు. సో మీది ఏదో జరిగింది, మా వాళ్ళ టెంట్ అయిన వాళ్ళు జరిగిందని మేము అనుకున్నాం. తర్వాత కమిషనర్ గారిని అడిగితే ఆయన కనీసం ఇది జరిగిందని ఆయనకు తెలుసో లేదో కూడా తెలీదు. కనీసం ఆయన ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ పలానా జరిగింది కార్యక్రమం, 6 కోట్ల రూపాయలతో జరిగిన కార్యక్రమం ఎక్కడ పబ్లిసిటీ లేదు. ఇది ఉత్తుత్తి శంకుస్థాపన అని మేము నమ్ముతున్నాం. అది ఒక 60 రూపాయల బల్బు, 100 రూపాయల బల్బు వేస్తేనే ఇప్పుడు పెద్ద పబ్లిసిటీ చేస్తున్నారు. 6 కోట్ల రూపాయలతో చేయించిన దాన్ని కనీసం ఎక్కడా పబ్లిసిటీ లేదు. కనీసం మన జీవీఎంసీ కమిషనర్ గారు, గవర్నర్, కలెక్టర్ గారు కూడా ఎటువంటి అక్కడ ప్రెస్ మీడియా కానీ ఏది కూడా చెప్పలేదు. సో ఇది ఏ విధమైన శంకుస్థాపన ఎమ్మెల్యే గారే చెప్పాలి మాకు. ఇక్కడికి వచ్చి మేము 2 రోజుల నుంచి చేస్తున్నాం. ఆయన మేము ఓటు వేసిన వాళ్ళం కాదా, 65,000 మెజార్టీతో గెలిపించాం. అదే వార్డులో ఉండి అక్కడ అంతమంది ఇన్ని కుటుంబాలు, 1000 కుటుంబాలు బతుకుతున్నాయి. ఆ 1000 కుటుంబాలకి భరోసా ఇవ్వాల్సిన వ్యక్తి ఎవరు? ఎమ్మెల్యే గారు. కమిషనర్ గారు ఒప్పుకోవట్లేదని చెప్తున్నారు. నిజమే, ఒప్పుకోకపోతే ఆయన వచ్చి మా శిబిరంలో కూర్చుంటే అంత గవర్నమెంట్ ఒప్పుకుంటుంది. అప్పుడు మేము ఎవరి కోసం చేస్తున్నాం? ఇప్పుడు ఇక్కడ ఏం జరిగినా ఎమ్మెల్యే గారికి. గాజువాక్ లో జరిగిన మౌనిక హత్య కేసులో ప్రధాన నిందితుడు రవీంద్ర డేటింగ్ యాప్ ద్వారా మౌనికకు పరిచయమైనట్లు సీఏ పార్థసారథి తెలిపారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఏ పార్థసారథి మాట్లాడుతూ పక్కా ప్రణాళిక ప్రకారమే మౌనికను ఇంటికి పిలిచి హతమార్చారని విచారణలో తేలినట్లు తెలిపారు. హత్య చేసిన తర్వాత నిందితుడు తలను మొండెం నుండి వేరు చేసి కాల్చే ప్రయత్నం చేశారని వెల్లడించారు. ప్రస్తుతం కేసు పూర్తిస్థాయిలో విచారణలో ఉందని, మరికొన్ని వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు. సంబంధించి పోలీసులు కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్న పరిస్థితి. గాజువాక ప్రాంతంలో జరిగింది. ఇందులో మౌనిక అని చెప్పేసి 30 సంవత్సరాల అమ్మాయిని మరి ఇండియన్ నేవీలో పనిచేసి చింతాడ రవీంద్ర అన్న అతను దారుణంగా నరికి చంపాడు. దానికి నేపథ్యం ఏంటంటే వీళ్ళకి 2021 నుంచి ఈ అమ్మాయికి ఈ రవీంద్రకి పరిచయం ఉంది. ఈ రవీంద్ర కావాలనే ఉద్దేశంతోనే డేటింగ్ యాప్ ద్వారా ఈ అమ్మాయిని పరిచయం చేసుకున్నారు.
పరిచయం చేసుకుని 2021 నుంచి కూడా ఈ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతా ఉంది. 2024 ఇతను పెళ్లి అయింది. పెళ్లి అయినప్పటికీ కూడా ఈ అమ్మాయితో మరి రిలేషన్షిప్ కంటిన్యూ చేశారు. మరి ఈ మధ్య ఆవిడ అతని వైఫ్ ప్రెగ్నెంట్ అవడం వలన డెలివరీ కోసంగా పుట్టింటికి వెళ్ళింది. ఆ నేపథ్యంలో ఇంకా అతని అమ్మాయిని పిలిపించుకోవడం, ఒక రిలేషన్ కంటిన్యూ చేయడం జరిగింది. వాజీవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేలపై కూర్చొని భోజనం చేసిన మంత్రి కొండపల్లి. విద్యార్థులతో కలిసి వాలీబాల్ ఆడిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు బలమైన ఆయుధం P4. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి. కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్. గవర్నర్ కు ఘన స్వాగతం పలికిన టీటీడీ అధికారులు. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.